పుట్టి పెరిగిన గడ్డ కాబట్టి నెల్లూరుకి ఏదో చేయాలన్న సంకల్పంతో 2014 నుంచి 2019 వరకు మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు అడగకుండానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 3 డివిజన్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్లోని లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, జగదీష్, మాతా మిత్ర బృందం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు జై తెలుగుదేశం, జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా మిత్ర బృందం నారాయణ సమక్షంలో టీడీపీలోకి చేరారు. వారందరికీ కూడా నారాయణ పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం, గౌరవం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. నారాయణ సార్ గారి మీద నమ్మకంతో పైకి రావాల్సి బీపీఆర్ గారు మీద నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ రాబోయే ఎన్నికల్లో మంచికి అంటే నారాయణ సార్ కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అసెంబ్లీకి పార్లమెంటుకి పోటీ చేసినటువంటి ఇరువురు అభ్యర్థులు కూడా ఎక్కడా మచ్చలేని నాయకులు, ఏ రకమైనటువంటి చిన్న పార్టీ ఇది కూడా లేనటువంటి నాయకులు, ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన నాయకులు. కాబట్టి మే 13వ తారీఖు జరగబోయే పోలింగ్ లో ఈ ప్రాంత ప్రజానీకం అంతా ఏకపక్షంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో నారాయణ సార్ గారిని, అదేవిధంగా ఎంపీగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమాలను ఆహ్వానించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అంతటిని ముందుండి ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాగే నీరు, అందుకనే పరిశుభ్రమైన నీరుంటే వచ్చే జబ్బులు తగ్గుతాయని తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు అధికారులు అడిగాను. పన్నాది పక్కనుంది కానీ ఎండాకాలం నీళ్ళకి సఫలవుతున్నారు, బురద నీళ్ళు వస్తున్నాయి, నలక నీళ్ళు వస్తున్నాయి, అవి పోవటానికి మార్గం చెప్పుంటే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ ఎండాకాలం పన్నెండు నీళ్ళు కిందకి వెళ్తాయి, అది డ్రాజేట్లో బురద నీళ్ళు వస్తున్నాయి, అలా కాకుండా స్వచ్ఛమైన నీళ్లు మీ నెల్లూరు ప్రజలకు ఇవ్వాలంటే సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేయాలన్నారు. ఎందుకనంటే సంగం బ్యారేజ్లో 365 రోజులు చక్కటి నీళ్లు ఉంటాయి. ఎంత